హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. కాళేశ్వరం ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో కొత్తగా 1,00,000 ఎకరాలు సాగులోకి వచ్చినట్లు చెప్పుకుంది. కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలమైందని కేసీఆర్తో పాటు నాటి మంత్రులు ఎంతగానో ఊదరగొట్టారు. అంతేకాదు మూడోసారి ఎన్నికల బరిలోకి దిగే ముందు కాళేశ్వరం ప్రాజెక్టే తమ ఆయువు పట్టు అని మురిసిపోయారు. కానీ ఎన్నికలకు ముందు అదే కాళేశ్వరం బీఆర్ఎస్ను పూర్తిగా నీళ్లలో ముంచివేసింది. సుమారు 1,00,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభించిన 3 ఏళ్లకే కుంగిపోయింది, బుంగలు పడ్డాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కాళేశ్వరం కుంగుబాటు కూడా ఓ ప్రధాన కారణమైంది. ఇలాంటి ప్రాజెక్టుపై ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమగ్ర నివేదిక ఇచ్చింది. ఇందులో 3 బ్యారేజీలు పనికిరావంటూ తేల్చి చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు పనికిరావని, వీటిని ఉపయోగిస్తే ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. 14 నెలల సుదీర్ఘ అధ్యయనం, పలు పరీక్షల తర్వాత ఎన్డీఎస్ఏ ఈ తుది నివేదికను సమర్పించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లలో సీకండ్ పియర్స్ కూలిపోవడంతో పాటు బ్యారేజీల ఎగువ దిగువ భాగాల్లో రంధ్రాలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ బ్యారేజీలను యథావిధిగా ఉపయోగించకుండా పూర్తిగా రీడిజైన్ చేసి నిర్మించాలని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఈ లోపాల కారణంగా బ్యారేజీలు శాశ్వత నష్టానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే ముందు ఏం జరిగింది? గోదావరి ఎగువన తమ్మిడిహట్టి దగ్గర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం వరకు ఎందుకు వచ్చింది? మేడిగడ్డలో నిర్మించిన బ్యారేజీలు వరద ప్రవాహానికి ఎందుకు తట్టుకోలేకపోయాయి అనే దానిపై ఎన్డీఎస్ఏ నివేదిక కూడా కుండబద్దలు కొట్టింది. అంతేకాదు బ్యారేజీల నిర్మాణానికి ముందు అవసరమైన భూసార పరీక్షలు నిర్వహించలేదని స్పష్టంగా చెప్పింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సిఫార్సు చేసిన స్థలాలకు బదులు ఇతర ప్రాంతాలకు మార్చారని, ఇది నిర్మాణ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం వర్షాకాలానికి ముందు బ్యారేజీల భద్రతా తనిఖీలు చేయాల్సిన నిబంధనను కూడా పాటించలేదని నివేదిక వెల్లడించింది. కాళేశ్వరం అంశాలపై ఎన్డీఎస్ఏ క్షేత్రస్థాయిలో పరిశీలించి బ్యారేజీలను అంచనా వేసి నివేదికను రూపొందించినట్లు వెల్లడించింది. కాళేశ్వరం నిర్మాణంలో అప్పటి ప్రభుత్వం మొదటి నుంచే తప్పులు చేసింది. ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్కి గ్రీన్ సిగ్నల్ కూడా రాకముందే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను స్టడీ చేసిన ఈ టీం బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదల శాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నది. మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7లో సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఇక్కడ స్తంభాలు, రాఫ్ట్ కుంగిపోయాయని, బ్యారేజ్ కింద నేలలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ రంధ్రాల నుంచే నీరు లీక్ అవుతూ పిల్లర్ల కింద ఉన్న నేలను కొట్టుకుపోయేలా చేశాయన్నారు. సీకండ్ పియర్స్ కటాఫ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తేల్చారు. నీరు లీక్ కాకుండా నిరోధించే ఈ కటాఫ్లను సరిగ్గా నిర్మించలేదని, కటాఫ్లలో మరిన్ని రంధ్రాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది రిపోర్ట్. భవిష్యత్తులో ఇవి మరింత నష్టం కలిగించవచ్చని కూడా రిపోర్ట్లో పొందుపరిచింది ఎక్స్పర్ట్ టీం. తొలి ఏడాదిలో సమస్య తలెత్తిన మరమ్మతులో జాప్యం జరిగిందని వివరించింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ తాజా నివేదిక వెల్లడిస్తుంది. అంతేకాదు మేడిగడ్డలోని అన్ని బ్లాక్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని తెలిపారు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి పూర్తిగా పరీక్షలు జరగాలని, జియోటెక్నికల్, జియోఫిజికల్ అధ్యయనాలు చేయాలని, హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ చేపట్టాలని వివరించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఎగువ బ్యారేజీలు కూడా ఒకే రకమైన డిజైన్లతో ఉన్నాయని, నిర్మాణ పద్ధతులు కూడా ఒకటేనని, ఇవి కూడా పనికిరావంటూ చెప్పేసింది. అటు ఎనర్జీ డిసిపేషన్, నిర్మాణ అంశాలను సరిపడా డిజైన్ చేయలేదని పేర్కొన్నారు. అన్ని బ్యారేజ్లకు కట్ ఆఫ్ వాల్ అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక భద్రత కోసం సమిష్టిగా అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. మొత్తం 1,00,000 కోట్లు పెట్టి ప్రజాప్రతినిధులే ఇంజనీర్లుగా డిజైన్లు గీసి ఇచ్చిన ప్రాజెక్ట్ నీటిపాలైంది. ఎవరు ఎంత చెప్పినా ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికతో ఈ లోపాలు బయటపడిపోయాయి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటనేది ప్రభుత్వం చెప్పాల్సిన మొదటి సమాధానం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో ఈ తప్పులన్నీ కాగితాలపై స్పష్టంగా ఉంటే అధికార విపక్ష పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదే అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళంతా అసమర్థత, అవినీతి, నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్డీఎస్ఏ నివేదికపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేవలం ఎక్కువ కమిషన్ల కోసమే గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, 80,000 కోట్లకు అనుమతి తీసుకుంటే ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిపోయిందన్నారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నారన్న ఉత్తమ్ వాటికి వడ్డీ కింద 16,000 కోట్లు కడుతున్నట్లు వివరించారు. తుమ్మిడిహట్టి కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడమే ప్రధాన లోపమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందన్నారు. ఇక ఈ విమర్శలను తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మారిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర రిపోర్టు, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేళ తుది రిపోర్టు ఎన్డీఎస్ఏ విడుదల చేయడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్ర దాగి ఉన్నదని హరీష్ రావు మండిపడ్డారు.